హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఇట్ కిచెన్. నేను మీ నాగిని. ఈరోజు రెసిపీ వచ్చేసి పానీపూరి అండి. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మ్యాక్సిమం అందరికీ ఫేవరెట్ చాట్ కదండి ఇది. నేను ఈరోజు వీడియోలో ఇలా పానీపూరి తినాలనిపించినప్పుడు అలా హడావిడి లేకుండా, శ్రమ పడకుండా, క్విక్గా కేవలం 30 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎవరైనా సరే ఈజీగా పానీపూరిని ఎలా చేసుకోవచ్చో 4 స్టెప్స్లో నేను చూపిస్తానండి. అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. లెట్ స్టార్ట్. ఫస్ట్ పూరి ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు ఉప్మా రవ్వ లేదంటే బొంబాయి రవ్వ అంటారు కదండి, 1 కప్పు తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల మైదా పిండి, తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ మీడియం సాఫ్ట్గా ఉండేలాగా పిండిని కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మీడియం సాఫ్ట్ ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన తడిబట్ట ఉంచి అరగంట పాటు రెస్ట్లో ఉంచాలి. తర్వాత పానీ రెడీ చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులోకి 7 నుంచి 8 పచ్చిమిర్చి, 1 కప్పు కొత్తిమీర తరుగు, అరకప్పు పుదీనా, చిన్నది 1 ఇంచు అల్లం ముక్క, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడి, కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ కంప్లీట్గా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం వాటర్ని యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 నుంచి 4 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. తర్వాత తగినంత సాల్ట్, అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి ఇప్పుడు 1 గుప్పెడు బూందీ వేసుకోవాలండి. అంతేనండి, పానీపూరిలోకి పానీ రెడీ. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం. నెక్స్ట్ పానీపూరిలోకి స్టఫ్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 నుంచి 4 మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించినవి తీసుకోవాలండి. ఇలా మ్యాష్ చేసి తీసుకోవాలి. తర్వాత 1 పెద్దది ఆనియన్ ముక్కలు, కొంచెం కొత్తిమీర తరుగు, తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, స్టఫ్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా. 30 నిమిషాల తర్వాత పిండిని తీసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలండి. తర్వాత ఇలా ఒక పెద్ద చపాతీలాగా చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇలా సర్కిల్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. బిగినర్స్కి ఈజీగా వచ్చేలాగా నేను ఒక మెథడ్ చెప్తానండి. ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని దానిపైన తడిబట్ట కప్పు పక్కనుంచుకోవాలి. తర్వాత మళ్ళీ వీటిని ఒక్కొక్కటి తీసుకుని చపాతీ కర్రతో ఒకసారి ఒత్తుకోవాలండి. ఇలా చేయడం వల్ల షేప్ కరెక్ట్గా వస్తుంది. అలాగే పూరీలు కూడా వేయించుకునేటప్పుడు బాగా పొంగుతాయండి. అదే మనం నార్మల్గా చిన్న చిన్న ఉండల్లా తీసుకుని ఒక్కొక్కటిగా ఒత్తుకుంటే కనుక పూరీల షేప్ అనేవి సరిగ్గా రాకపోవచ్చండి. అలాగే సరిగ్గా పొంగవన్నమాట. అలవాటు ఉన్న వాళ్ళకి పర్వాలేదు, కొత్తగా చేసే వాళ్ళకి మాత్రం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకోసం నేను చెప్పిన మెథడ్ అయితే కనుక ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా ఆయిల్ను వేసి వేయించుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించాలి. పూరీలు క్రిస్పీగా ఫ్రై అయినప్పుడు వెంటనే తీసేయాలండి. అంతేనండి, పూరీ రెడీ.
అంతేనండి. మనకి ఇంట్లో ఉండే వాటితోనే ఈ పానీపూరిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదండి. చాలా ఈజీ అండి. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.